హలో గైస్, నమస్తే అందరికీ. అండ్ ఈ వీడియోలో అయితే మనం ఫ్యాంటమ్ వ్యాలెట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మెటామాస్క్ అకౌంట్ వ్యాలెట్ అయితే ఏ విధంగా క్రియేట్ చేయాలో చెప్పాను. అండ్ ప్రీవియస్ మెటామాస్క్ వ్యాలెట్ వచ్చేసరికి ఇథీరియం బేస్డ్ వ్యాలెట్, అండ్ ఈ ఫ్యాంటమ్ వ్యాలెట్ అనేది సోలానా బేస్డ్ వ్యాలెట్. మీరు కావాలంటే డిఫరెంట్ వ్యాలెట్స్ అయితే యూజ్ చేయొచ్చు. సోలానా బేస్డ్ వ్యాలెట్స్ లైక్ సోల్ఫ్లేర్, బ్యాక్ ప్యాక్ వ్యాలెట్, ఇంకా చాలా డిఫరెంట్ వ్యాలెట్స్ అయితే ఉన్నాయి. అండ్ మీరు కావాలంటే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్ నుంచి వెళ్ళి ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫ్యాంటమ్ అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకైతే ఫ్యాంటమ్ అయితే వచ్చేస్తుంది. ఇకనైతే నేనైతే ఫ్యాంటమ్ అని సెర్చ్ చేస్తున్నాను. చూసుకోవచ్చు ఫ్యాంటమ్ వ్యాలెట్ నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ప్రజెంట్ అయితే నేను కివీ బ్రౌజర్లో ఎక్స్టెన్షన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలో చూపిస్తాను. అండ్ వ్యాలెట్ ఏ విధంగా సెటప్ చేసుకోవాలో చెప్తాను, ఫుల్ గైడ్. ఇప్పుడైతే నేనైతే కివీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో ఫ్యాంటమ్ ఎక్స్టెన్షన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకు చిన్న ఎర్రర్ అయితే వచ్చింది. నేనైతే రీఫ్రెష్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్యాంటమ్ క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా వస్తుంది. ప్రీవియస్గా మీరు మెటామాస్క్ కూడా ఈ విధంగానే వచ్చింది. అండ్ ఇక్కడ యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఫ్యాంటమ్ ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. డౌన్లోడ్ అయితే అవుతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్యాంటమ్ ఎక్స్టెన్షన్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. కాసేపు అయితే వెయిట్ చేద్దాం డౌన్లోడ్ అవ్వడానికి. అండ్ గాయ్స్, ఫ్యాంటమ్ ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వ్యాలెట్ అండ్ ఇంపోర్ట్ అని ఉంది. ప్రజెంట్ అయితే క్రియేట్ మీద క్లిక్ చేయండి. మీకు అయితే అకౌంట్ లేదు కాబట్టి. అండ్ పాస్వర్డ్ అయితే పెట్టేసుకోండి మీరు. నేనైతే ర్యాండమ్గా ఏదో ఒక పాస్వర్డ్ పెడుతున్నాను మీకు చూపించడానికి. మీరైతే మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే మంచిగా సెట్ చేసుకోండి. పాస్వర్డ్ సెట్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే సేమ్ సీట్ ఫేస్ వస్తాయి. రివీల్ చేయండి. సేవ్ అయితే చేసుకోండి. వీటిని సేవ్ చేసుకున్న తర్వాత మీరైతే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ కొట్టేయండి. కన్ఫర్మ్ కొట్టేస్తే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. ఫ్యాంటమ్ వ్యాలెట్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది నాకు ఇప్పుడు. అండ్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఫ్యాంటమ్ అని ఇక్కడ కనబడుతుంది, కింద చూసుకోవచ్చు. ఫ్యాంటమ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. రాంగ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అకౌంట్ 1 అయితే వచ్చేసింది మనకు. అండ్ ఇక్కడ రిసీవ్, సెండ్, స్వాప్, బై ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే సోలానా, ఇథీరియం ప్రతి ఒక్క అండ్ మల్టీ చైన్ సపోర్ట్ అనమాట. ఫ్యాంటమ్లో రీసెంట్గానే అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడైతే అకౌంట్ 1 ఉంది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకైతే మల్టిపుల్ అకౌంట్స్ అయితే అవుతాయి. అండ్ ఈ ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేస్తే అన్ని అకౌంట్స్ అనేది మన ప్రీవియస్గా మీరు సేవ్ చేసుకున్న సీట్ ఫేస్కి అయితే లింక్ అయి ఉంటాయి. అంటే సీట్ ఫేస్కి. సో మనం ఆ సీట్ ఫేస్ ఇంపోర్ట్ చేస్తే ఎన్ని అకౌంట్స్ అయితే అన్ని అకౌంట్స్ అయితే ఇంపోర్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. మీరైతే అన్లిమిటెడ్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దీనికైతే ఏ లిమిట్ ఉండదు. అండ్ ఎటువంటి ఓటీపీ అయితే అవసరం లేదు. అండ్ ఇవి ఫ్యాంటమ్ వ్యాలెట్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ ఎందుకు చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు వీడియోలో. అండ్ థ్యాంక్ యూ గైస్.